ఈ వీడియోలో మనం అమెరికాలో H1 మీద వర్క్ చేస్తున్నప్పుడు జాబ్ చేంజ్ అవ్వాల్సి వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది, జాబ్ సెర్చింగ్ ఫేజ్ నుంచి అండ్ న్యూ జాబ్లో జాయిన్ అయ్యే వరకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో ఫస్ట్ టైం H1B పిక్ అయినా ఆర్ స్టూడెంట్ వీసా నుంచి H1 మీదకి ట్రాన్సిషన్ అయినప్పుడు కానీ లేదా H1 మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు వేరే కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ జాబ్ చేంజ్ అవ్వాలన్న ప్రాసెస్ సేమ్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చి జాబ్ సెర్చింగ్ అండ్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, అలాగే జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండి. సో ఫస్ట్ మనకి లింక్డ్ఇన్లో కానీ ఇండీడ్లో కానీ మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అక్కడ మన క్వాలిఫికేషన్స్కి అలాగే మన ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సూట్ అయ్యే జాబ్ ప్రొఫైల్ దొరికిన తర్వాత మనం అప్లై చేస్తామండి. ఇక్కడ చాలా వరకు జాబ్ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఓన్లీ సిటిజన్స్ మాత్రమే ఆర్ గ్రీన్ కార్డ్ మాత్రమే అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయబడుతుందండి. సో దానివల్ల చాలా జాబ్స్కి మనం క్వాలిఫై కాదనమాట. సో ఫస్ట్ థింగ్ క్వాలిఫైడ్ జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడమే చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట ఈ ప్రాసెస్లో. సో ఎప్పుడైతే మనకి జాబ్ మన క్వాలిఫికేషన్స్కి అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ H1Bs మరియు F1 స్టూడెంట్స్ కానీ, సో ఆ విధంగా మనకి సూట్ అయ్యే జాబ్ ప్రొఫైల్ దొరికిన తర్వాత ఆ జాబ్ని మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్కి మన స్కిల్ సెట్ అండ్ మన క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్కి పిలుస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి జాబ్ ఆఫర్ ఇస్తారనమాట. సో వన్స్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మన కరెంట్ జాబ్లో మనం రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి నోటీస్ పీరియడ్ 2 weeks సర్వ్ చేయాలన్నమాట. సో ఆఫర్ లెటర్ వచ్చాక కొత్త ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి. సో ప్రతి కంపెనీకి లీగల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో వాళ్ళు ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమొచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. సో ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. సో కొంతమందికి డిపెండెంట్స్ ఉంటారు, కొంతమంది జస్ట్ అప్పుడే ఫస్ట్ టైం H1B ఉంటుంది, కొంతమంది ఓపీటీ నుంచి ట్రాన్స్ఫర్ అవుతారు, కొంతమంది ఇండియా నుంచి ఫస్ట్ టైం H1 పిక్ చేసుకుని రావడం జరుగుతుంది, కొంతమంది L1 నుంచి H1కి ట్రాన్స్ఫర్ అవుతారు, కొంతమంది డిపెండెంట్ వీసాస్ నుంచి H1కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ USCIS అని ఆ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి మనం పిటిషన్ వేయాలి, H1 పిటిషన్ కానీ ఆర్ స్టేటస్ చేంజ్ కానీ. సో ఇలా కేస్ బై కేస్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మనం ఏదైతే కొత్త కంపెనీ ఉందో కొత్త కంపెనీ వాళ్ళకున్న లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి మన కేసుకి తగ్గట్టుగా పిటిషన్ ఫైల్ చేయడానికి కావాల్సిన పిటిషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ మనకు చెప్తారనమాట. మీ పాస్పోర్ట్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ కాపీస్, మీ రెజ్యూమే అండ్ మీ ప్రీవియస్ H1B కాపీ, మన I-94 అరైవల్ కాపీ అడుగుతారండి. ఇది ఆన్లైన్లో మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఈ I-94 కాపీలో మనం ఏ ఎయిర్పోర్ట్లో మనం ఎంటర్ అయ్యాం, ఏ డేట్ని ఎంటర్ అయ్యాం అండ్ ఏ డేట్ వరకు మనకి అడ్మిషన్ ఇచ్చారు అండ్ ఏ వీసా మీద మనకి ఎంటర్ అయ్యాం అన్న డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో దీనికి ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం లాస్ట్ ఎంటర్ అయిన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ డీటెయిల్స్తో పాటు మన ట్రావెల్ హిస్టరీ కూడా లాస్ట్ 5 years ట్రావెల్ హిస్టరీ మనం ఇందులో చూడొచ్చు అనమాట. సో నా కేసులో అయితే ఆల్ ప్రీవియస్ I-20s అంటే మనం MS స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన I-20, దాని తర్వాత ఒకవేళ మీరు CPT మీద వర్క్ చేస్తున్నట్టయితే CPT టైంలో వచ్చినటువంటి న్యూ I-20, అలాగే మీరు OPT అప్లై చేస్తే అది ప్రీ OPT అయినా పోస్ట్ OPT అయినా సో ఆ టైంలో వచ్చిన న్యూ I-20, అలాగే మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేసినట్లయితే అప్పుడు కూడా మీకు కొత్త I-20 వస్తుందండి. సో స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు ఎవ్రీ టైం మీరు ఏదైతే కొత్త ఆథరైజేషన్కి అప్లై చేస్తారో అప్పుడు న్యూ I-20 ఇష్యూ చేయబడుతుందండి. సో ఈ కాపీస్ అన్నీ మీరు ఉంచుకోవాలన్నమాట. సో ఫ్యూచర్లో మీరు H1 ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేదా గ్రీన్ కార్డ్ ఫైల్ చేసేటప్పుడు ఈ కాపీస్ అన్నీ అడుగుతారు. సో నాకైతే H1 ట్రాన్స్ఫర్ టైంలో ఆల్ ప్రీవియస్ I-20s అలాగే అప్పుడు వచ్చినటువంటి OPT కార్డు కానీ అలాగే OPT ఎక్స్టెన్షన్ కార్డు కానీ ఈ కాపీస్తో పాటు ఆ తర్వాత నాకు ఫస్ట్ టైం వచ్చినటువంటి H1B, ఆ తర్వాత నేను మారినటువంటి H1B ఆల్ కాపీస్ కూడా అడగడం జరిగింది. దాంతోపాటు I-140 అప్రూవల్ ఫామ్ కూడా అడగడం జరిగింది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు డిపెండెంట్స్ యొక్క పాస్పోర్ట్ కాపీస్ అలాగే వారి I-94 డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. దానివల్ల H4 I-797 ఫామ్స్ కూడా మనకు వస్తాయి అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీసాకి ఇండియాలో డ్రాప్ బాక్స్కి వెళ్ళినప్పుడు ఈ కొత్త H4 ఫామ్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా స్టాంపింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లోనే వాళ్ళు మనకి LCA ఫామ్ అప్లై చేస్తారండి. LCA అంటే లేబర్ కండిషన్ అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ H1B ఫస్ట్ టైం H1B మినిమమ్ శాలరీ $60,000 కదా per annum. సో H1B శాలరీ 60,000 నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి 200K 250K సో
సో H1B మీద వర్క్ చేసే వాళ్ళ శాలరీస్ మినిమం వచ్చి 60,000 ఉంటుందండి. సో మాక్సిమం వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి. ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 150 నుంచి $180,000 మధ్యలో ఉంటుందండి. సో ఇక్కడ ప్రతి H1B పిటిషన్ యూనిక్ కాబట్టి వాళ్ళు ఏ శాలరీకి అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో ఆఫర్, ఆ నెంబర్ మీద LCA అప్లై చేస్తారండి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి. సో ఈ క్యాండిడేట్ని ఈ శాలరీకి మేము హైర్ చేసుకుంటున్నామని చెప్పి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి చెప్పాలన్నమాట. సో దీనికి మోస్ట్లీ అప్రూవల్ విత్ ఇన్ ఏ వీక్ వాళ్ళ ఎలక్ట్రానికల్గా వస్తుందండి. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్తో పాటు ఈ LCA అప్రూవల్ ఫామ్ కలిపి H1B పిటిషన్ I-129 ఫామ్ ఫైల్ చేస్తారనమాట. ఇది ఫైల్ చేసిన తర్వాత మనకి అది అప్రూవల్ అయిన తర్వాత వచ్చే ఫామే I-797 ఫామ్. సో ఈ అప్రూవల్ ఫామ్ మనకి ఇండియాకి వెళ్ళినప్పుడు స్టాంపింగ్కి ఈ ఫామ్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇక్కడ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు రెగ్యులర్ ప్రాసెసింగ్ అండ్ ప్రీమియం ప్రాసెసింగ్ అని 2 టైప్స్ ఉంటాయండి. సో ప్రీమియం ప్రాసెసింగ్కి వచ్చి అడిషనల్ ఫీస్ ఉంటాయండి. సో ఇక్కడ ఒకవేళ పిటిషన్ త్వరగా ప్రాసెస్ చేయాలంటే ఎంప్లాయర్ వాళ్ళ ఎంప్లాయీకి ఈ ప్రీమియం ప్రాసెసింగ్లో అప్లై చేస్తారనమాట. సో దీని ద్వారా విత్ ఇన్ 2 డేస్లో మనకి ప్రాసెసింగ్ చేయబడుతుంది అనమాట. సో నాది వచ్చి April 2nd ఫైల్ చేస్తే April 4th అప్రూవల్ నోటీస్ వచ్చింది. దాని తర్వాత లీగల్ ఇమిగ్రేషన్ టీం నుంచి మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీ అప్రూవల్ ఫామ్ అప్రూవ్ అయింది, నోటిఫికేషన్ మీకు ఫెడెక్స్ ఆర్ UPS ద్వారా మీకు ఇంటికి హోమ్ డెలివరీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలాగ ప్రతి ఎంప్లాయర్ వాళ్ళ ఎంప్లాయీకి H1B ఫిజికల్ ఫామ్స్ వాళ్ళకి డెలివరీ చేయాలన్నమాట. నాకైతే అది ఫిజికల్గా డెలివరీ అయిందని కన్ఫర్మేషన్ కోసం నియరెస్ట్ ఫెడెక్స్ లొకేషన్కి పంపించి అక్కడికి వెళ్ళి నేను ఫిజికల్గా కలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి H1B అప్రూవల్ ఫామ్ వచ్చిన తర్వాత మన కరెంట్ ఎంప్లాయర్కి చెప్పొచ్చు అనమాట, ఇలా రెసిగ్నేషన్ చేసి 2 weeks నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తామని చెప్పి. సో ఆ విధంగా మన కరెంట్ జాబ్కి న్యూ జాబ్కి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఒకవేళ మీకు USCIS నుంచి మీ పిటిషన్ అప్రూవల్ త్వరగా రాకపోయినా ఆర్ ఒకవేళ డిక్లైన్ అయినట్లయితే కరెంట్ వర్క్ ఆథరైజేషన్ రివోక్ చేయబడుతుంది అనమాట. సో మీరు ఇన్వాలిడ్ స్టేట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే H1B పిటిషన్ మీది USCISకి డెలివరీ అవుతుందో ఆ రిసిప్ట్ నోటీస్ వచ్చిన వెంటనే ఆ డేట్ నుంచి మీరు కొత్త ఎంప్లాయర్తో వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీ కేసు అప్రూవ్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే మీరు ఇమీడియట్గా రిసిప్ట్ నోటీస్ వచ్చిన వెంటనే మీరు కొత్త ఎంప్లాయర్తో వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. మీ H1B ప్రాసెసింగ్లో ఒకవేళ ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ మిస్ అయితే RFA అడుగుతారు. RFA అంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్. సో ఈ RFA పడిన తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇచ్చిన టైంలోపు మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు రీప్రోసెస్ చేసి మన కేస్ డెసిషన్ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి రిసిప్ట్ నోటీస్ వస్తుందో మనకి రిసిప్ట్ నెంబర్ ఒకటి వస్తుందండి. ఇది మనం USCIS కేస్ స్టేటస్లో మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే నా ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుని USCISలో ఇది ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నా OPT నుంచి ప్రతి కేస్ స్టేటస్ నేను ఇందులో ఎప్పటికప్పుడు సేవ్ చేసుకునేవాడిని అనమాట. ఇందులో మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ అలాగే మొబైల్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో మనం కేసు ఏదైతే కరెంట్ కేసు ప్రాసెసింగ్లో ఉందో మనం ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే కేసు ఎప్పుడైతే ఏదైనా అప్డేట్ వస్తే మనకి ఈమెయిల్లో తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మన లీగల్ టీం నుంచి అదే మన ఎంప్లాయర్ యొక్క లీగల్ ఇమిగ్రేషన్ టీం నుంచి మనకి నోటిఫికేషన్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే ముందే మనగా ఓన్గా మనం ఈ రిసిప్ట్ నెంబర్కి బట్టి మనం కేస్ స్టేటస్ తెలుసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ అందరికీ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. బట్ నేను ముందు చెప్పినట్టు ఇది కేస్ టు కేస్ డిఫర్ అవుతుందన్నమాట. అది స్టూడెంట్ నుంచి వస్తున్నారా, లేదా ఇండియా నుంచి ఫస్ట్ టైం H1 వస్తున్నారా, లేదా ఇక్కడే యూఎస్లో 10 years ఎక్స్పీరియన్స్తో H1 నుంచి మారుతున్నారా, వాళ్ళకి I-140 అప్రూవ్ అయి ఉందా ఆర్ అప్రూవ్ అయ్యలేదా. ఎందుకంటే I-140 లేకపోతే మ్యాక్సిమం H1 వన్స్ పిక్ అయితే 6 years ఉంటుందండి. అండ్ దెన్ అగైన్ మీరు లాటరీలో మీ రెజ్యూమేతో మీ ఎంప్లాయర్ పిటిషన్ ఫైల్ చేయాలన్నమాట. సో ఇలాగే ఈ పిటిషన్ ఈ ఫైల్ కేస్ ప్రాసెసింగ్ ఇదంతా కేస్ టు కేస్ అండ్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో నాకు తెలిసి మోస్ట్లీ అన్నీ మాట్లాడానని అనుకుంటున్నాను. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ వచ్చే వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you all in the next video.